కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరిట తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో అందించారు. ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా టీడీపీ ఎంపీలు జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపారు. విపక్షాలు వ్యతిరేకించడంతో జమిలి బిల్లును జేపీసీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. జేపీసీకి పంపడంపై ఓటింగ్ నిర్వహించారు స్పీకర్. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు ఓటింగ్ నిర్వహించగా జమిలి ఎన్నికల బిల్లుకు అనుకూలంగా 220 మంది సభ్యుల మద్దతు పలుకగా వ్యతిరేకంగా 149 మంది ఓటు వేశారు. సాధారణ మెజారిటీతో బిల్లుకు పాస్ అయింది. ఓటింగ్ క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు స్పీకర్. కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లు మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరిట తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో అందించారు. ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా టీడీపీ ఎంపీలు జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతు తెలిపారు. విపక్షాలు వ్యతిరేకించడంతో జమిలి బిల్లును జేపీసీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది. జేపీసీకి పంపడంపై ఓటింగ్ నిర్వహించారు స్పీకర్. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు ఓటింగ్ నిర్వహించగా జమిలి ఎన్నికల బిల్లుకు అనుకూలంగా 220 మంది సభ్యుల మద్దతు పలుకగా వ్యతిరేకంగా 149 మంది ఓటు వేశారు. సాధారణ మెజారిటీతో బిల్లుకు పాస్ అయింది. ఓటింగ్ క్రాస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు స్పీకర్.